హాయ్ అండి. వెల్కమ్ టు మా పొదరిల్లు. ఈరోజు మా పొదరిల్లులో మటన్ కర్రీ చింతపండు వేసి ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా రుచిగా ఉంటుంది. చాలా జ్యూసీగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ని శుభ్రంగా కడిగి టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు, ధనియాల పొడి, గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిపి ఒక 15 నిమిషాల పాటు పక్కనుంచుకుందాం. తర్వాత కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేద్దాం. వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ కలిపి అందులో ఒక 5 పచ్చిమిరపకాయ ముక్కలని, ఒక 2 టమాటాలని వేసి కలిపి మరొక 10 నిమిషాల పాటు మగ్గనిద్దాం. పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మటన్ ఇలా ఉడుకుతుంది. అప్పుడు అందులో మనం మరొకసారి కలిపి దానికోసం మనం కొంచెం కొబ్బరి, అందులోనే హోల్ మసాలా వేసి మిక్సీకి పట్టుకున్న కొబ్బరి పొడి మిశ్రమాన్ని అందులో వేసి ఒక 10 నిమిషాల పాటు మళ్ళీ ఉడకనివ్వాలి. ఆ మసాలా మొత్తం మటన్కి పడుతుంది. తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ కలిపి ఒక 4 విజిల్లు వచ్చే వరకు ఉడకనివ్వాలి. నాలుగు విజిల్ల తర్వాత మూత తీసి చూస్తే మటన్ ఇలా ఉంటుంది. ఇలా ఉడికేటప్పుడు మళ్ళీ అందులో గుప్పెడు కొత్తిమీర, చింతపండు రసాన్ని వేసి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఎంతో రుచికరమైన మటన్ కర్రీ తయారై ఉంటుంది. చాలా సింపుల్గా. మీకు నచ్చినట్టయితే మా పొదరిల్లుకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.